జోరుగా హుషారుగా ఔటర్ కట. జోరుగా హుషారుగా ఔటర్ కట. హైదరాబాద్ మధ్య నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు మరో 2 ఎలివేటెడ్ కారిడార్లు వేస్తారట. కేసీఆర్ అన్నాడు చూడు గతంలో, స్కైవేలు కడతామా, స్కైవేలా ఏంటది, స్కైవేలు కడతాం, స్కై టవర్లు కడతాం, పెద్ద ఎత్తున ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తాం. ఇది కూడా అట్లాంటిదే. అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళడానికి ఇప్పుడు మనకు కొంత ఇబ్బందే కదా. ఇప్పుడు మేమున్న ఈ అమీర్పేట ఈ ప్రాంతం సోమాజిగూడ నుంచి వెళ్ళాలంటే గచ్చిబౌలికి వెళ్ళాలి. ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళాలంటే గచ్చిబౌలి అటు వెళ్ళాలి. సో ఇటు పోవాలంటే ఇటు గట్కేసర్ దాకా పోవాల్సి వస్తుంది. సో ఈ ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ను కలపడానికి ఒక 2 ఎలివేటెడ్ కారిడార్లు వేస్తారట, అంటే డైరెక్ట్ ఔటర్కి టచ్ చేయడానికి. హైదరాబాద్ మధ్య నుంచి ఔటర్ రింగ్ రోడ్కు 2 ఎలివేటెడ్ కారిడార్లు. షేక్పేట్ నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు ఒకటట. షేక్పేట్ నాలా నుంచి గండిపేట సిబిఐటి వరకు ఒకటట. బంజారా హిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు మరో కారిడార్ అట. రహదారులు విస్తరించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు. ఇప్పటికే హైదరాబాద్ నాగపూర్ మార్గంలో ప్యారడైజ్ షామీర్పేట్ రూట్లో కారిడార్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయట. హైదరాబాద్ సెంటర్ అంటారు, మళ్ళీ పోయి ఇంకెక్కడ. అసలు గచ్చిబౌలి నుంచి ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ స్టార్టింగే ఉండే, మళ్ళా ఎలివేటెడ్ కారిడార్ ఏంది? అక్కడే ఉంది కదా ఔటర్ రింగ్ రోడ్డు. హైదరాబాద్ సెంటర్ అంటే ఏంది? ఇప్పుడు ఈ ప్రాంతాల నుంచి మీరు ఏమన్నా వేస్తే వేయాలా? అసలు ఈ ఎలివేటెడ్ కారిడార్ల తర్వాత కానీ ఫస్ట్ ఆ ఉప్పల్ మేడిపల్లి మధ్యలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ సంగతి ఏందో చెప్పండి సార్ జరా. 8 ఏళ్ళు అయిపోయింది, 8వ ఏడాది మాస్కం కూడా అయిపోయింది మొన్న. ఏది ఆ ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ అయ్యి టి సుబ్బిరామిరెడ్డి అనే కాంట్రాక్టర్ గాయత్రి కన్స్ట్రక్షన్కి ఇస్తే నేను దివాలా తీసినాను అవతలబడి దాన్ని గాలికి వదిలేస్తే మళ్ళీ ఎవరో ఆ నెంబర్ దగ్గర ఫ్లైఓవర్ కడుతున్న ఆయనకి తాత్కాలికంగా పనులు చేయమని ఇచ్చిరు. నత్తనడకనే జరుగుతున్నాయి ఆ పనులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి దసరా నాటికి అయిపోద్ది అన్నాడు. ఇక్కడి దసరా ఎన్ని దసరాలు అంటే ఇంకా 8 ఏళ్ళ తర్వాత వచ్చే దసరానా? ఈ 2 ఎలివేటెడ్ కారిడార్లు తర్వాత ఇప్పుడేమంత తొందర ఏం లేదు, అర్థమైందా? ఫస్ట్ ఆ ఎలివేటెడ్ కారిడార్ కట్టండి. హైదరాబాద్లోని కోర్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్కు వాహనదారులు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి హెచ్ఎండిఏ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్కు చేరేందుకు వీలుగా హైదరాబాద్ నాగపూర్ మార్గంలో ఒక ఎలివేటెడ్ కారిడార్ పనులు చేపట్టారు. అలాగే హైదరాబాద్ కరీంనగర్ మార్గంలో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి షామీర్పేట్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ 2 కారిడార్లకు తోడుగా కొత్తగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి జడ్జీస్ కాలనీ మీదుగా దుర్గం చెరువు పక్క నుంచి నేరుగా గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్కు వెళ్లేలా మరో ఎలివేటెడ్ కారిడార్కు ప్లాన్ చేశారు. అదేవిధంగా షేక్పేట్ నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు 200 అడుగులతో రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఇప్పుడు ఈ షేక్పేట్కైనా లేకపోతే ఈ బంజారా హిల్స్కైనా అతి దగ్గరగానే ఉంది ఔటర్ రింగ్ రోడ్. గచ్చిబౌలి దగ్గర ఆ కిమ్స్ నుంచి మనం అటు నానక్రామ్ గూడకి వెళ్తే ఔటర్ రింగ్ రోడే కదా. ఫస్ట్ మీరు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ రద్దీని ఏ రకంగా తగ్గించాలి అనే ప్రయత్నం చేయండి. అమీర్పేట్ నుంచి తార్నాక పోవాలన్నా, సికింద్రాబాద్కి పోవాలన్నా, సికింద్రాబాద్ నుంచి అమీర్పేట్ రావాలన్నా నరకంగా అనిపిస్తుంది. ఉదయం వచ్చేటప్పుడు, సాయంత్రం పోయేటప్పుడు మినిమం గంటన్నర జర్నీ అవుతుంది. ఆ రోడ్డు మార్గాన్ని ఏం చేయాలా? అక్కడ ఏమైనా ఎలివేటెడ్ కారిడార్ లాంటిది వేసి ఏమైనా ట్రాఫిక్ని నియంత్రించగలుగుతామా? అట్లాంటి ప్లాన్స్ చేయండి. ఇట్లాంటి రద్దీ ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ మాసప్ ట్యాంక్ అండ్ అక్కడి నుంచి మెహదీపట్నం వెళ్ళడానికి నరకం ఉంటుంది ఆ రోడ్లో, సాయంత్రం వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంగతి ఏంది? ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తే నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉంటుంది, ఆఫీసులకు తొందరగా వెళ్తారు. ఎక్కువ సమయం ట్రాఫిక్లో ఉండడం వల్ల పెట్రోల్ ఖర్చు అవుతున్నది, పొల్యూషన్ గాలి పీలుస్తున్నారు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, సమయానికి ఆఫీస్కి వెళ్ళట్లేదు, సమయానికి ఇంటికి, ఇన్ని ఉన్నాయి కదా లాభాలు. ఆ ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇవి ఎక్కడో సంబంధం లేకుండా ఎక్కడెక్కడో ఇవి ఆడ అంత బాగానే ఉన్నది. సామాన్య ప్రజలు వెళ్ళేటువంటి మార్గాల మీద దృష్టి పెట్టండి ఫస్ట్.